సార్, ఆర్డిటి ట్రస్ట్ ద్వారా అనంతపురం కేంద్రంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకి వైద్య అలాగే విద్యా సదుపాయాలను అందిస్తూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు కదా. ఏంటి సార్, ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా? నా పేరు డాక్టర్ ప్రవీణ్ అండి. ఈ బత్తలపల్లి హాస్పిటల్కు నేను డైరెక్టర్గా ఉన్నాను. ఆర్డిటి సంస్థ గత 55 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో పనిచేస్తుంది. మనకు 3 హాస్పిటల్స్ ఉన్నాయి. బత్తలపల్లిలో 352 బెడ్స్ హాస్పిటల్ ఉంది. కళ్యాణదుర్గంలో 200 పడకల ఆసుపత్రి ఉంది. కనేకల్లో 30 పడకల ఆసుపత్రి ఉంది. టోటల్గా మనకు కలుపుకొని 530 బెడ్స్ ఉన్నాయి మనకు పేషెంట్స్కి. ప్రతి సంవత్సరము గాను మనకు దాదాపు 8 లక్షల మందిని మనము అవుట్ పేషెంట్స్గా ట్రీట్ చేస్తాం. 3 హాస్పిటల్స్లో 15,000 ఆపరేషన్స్ జరుగుతాయి మన దగ్గర. దాదాపు 60,000 మందిని ఇన్పేషెంట్స్గా అడ్మిట్ చేసుకుంటాం ఈ 3 హాస్పిటల్స్లో. సో ఈ 3 హాస్పిటల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు నాణ్యతమైన వైద్యం అందించాలి. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, వైద్య సేవలు అందకుండా వాళ్ళ యొక్క జీవన విధానం దెబ్బతినకూడదు అని సంస్థ ఉద్దేశించి గత 30 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ భాగంగా ఈ వైద్య సేవలు ముఖ్యమైనవి ఏంటంటే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో దాని మీద ఫోకస్తో కళ్యాణదుర్గము బత్తలపల్లి హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. ఎన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ మనకు బత్తలపల్లి హాస్పిటల్లో? గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, ఎముకలకు సంబంధించి, అలాగే మెడిసిన్కి సంబంధించి సర్జరీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉంది. 6 డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని కూడా మనం తీసుకుంటాం. నేషనల్ బోర్డు ద్వారా మనకు ఎవ్రీ ఇయర్ 15 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ ఇక్కడ అడ్మిట్ అవుతారు. 3 ఇయర్స్ ఉంటారు వాళ్ళు మనతో పాటు. టోటల్గా ఇక్కడ 108 మంది డాక్టర్స్ ఉన్నారు, 280 మంది నర్సెస్ ఉన్నారు. ఇంకా అంత ఇతరత్ర స్టాఫ్ మనం చూసుకుంటే బత్తలపల్లి హాస్పిటల్లో 800 మంది స్టాఫ్ ఉన్నారు. కళ్యాణదుర్గంలో 300 మంది స్టాఫ్ ఉన్నారు. సో 1100 నుంచి 1200 స్టాఫ్ 3 హాస్పిటల్స్లో మా 24 గంటలు వైద్య సేవలు అందిస్తూనే ఉన్నారు. ఒక రోజుకి ఎంతమంది పేషెంట్స్ ఇక్కడికి వస్తారు, ఎంతమందికి వైద్య సేవలు అందిస్తున్నారు? ఒక రోజులో మనము 1200 నుంచి 1500 మంది పేషెంట్స్ బత్తలపల్లిలో, అలాగే సేమ్ 1500 మంది పేషెంట్స్ కళ్యాణదుర్గంలో ఒక రోజుకు వస్తారు. దీంట్లో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల శాతం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇద్దరు కలిపి 50% పైన ఓపీ మనకు ఉంటుంది. అలాగే డైలీ అడ్మిషన్స్ కూడా 60 నుంచి 70 మందిని మనం అడ్మిట్ చేయడము. రోజుకు 20 నుంచి 25 ఆపరేషన్స్, ఎమర్జెన్సీను, ఎలక్టివ్ ఆపరేషన్స్ మన దగ్గర జరుగుతాయి. ఓకే, 2021 వరకు ఫారిన్ ఫండ్స్ ఎక్కువగా వచ్చేవి. అయితే 2021 నుంచి ఫారిన్ ఫండ్స్ రావడం అనేది ఆగిపోయింది. ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో, నారా లోకేష్ గారి కృషితో మళ్ళీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫారిన్ ఫండ్స్ ఇక్కడికి రావడానికి అనుమతించారు. ఎలా అనిపిస్తుందండి? ఇది నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. ఎందుకంటే 2021 నుంచి సంస్థ యొక్క లైసెన్స్ విషయంలో కొంత జాప్యం జరిగింది. అది పొడిగిస్తూ వచ్చి 2025 ఏప్రిల్లో అది క్యాన్సిల్ అయిపోవడము, ఫండ్స్ లేకపోవడము, ఎంతోమందికి వైద్యాన్ని అందించలేకపోవడము, అలాగే మనకు ముఖ్యంగా ఎవరికైతే పేద ప్రజలకు ఇక్కడ మనం వైద్యం అందించలేని పరిస్థితుల్లో మనం వారిని బెంగళూరుకు పంపించడం కూడా జరుగుతుంది, పెద్ద హాస్పిటల్స్కి. అటువంటి వాళ్ళను పంపించలేకపోయినాము. మన దగ్గర వైద్య సేవ చేయలేని పరిస్థితుల్లో మనము చాలా పెద్ద హాస్పిటల్స్కి పంపించి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి కొంత తగ్గించవలసి వచ్చింది. అలాగే విద్య విషయంలో కూడా సంస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎగ్జామ్ కండక్ట్ చేయలేక పోయింది. సో ఈ ఇబ్బందులన్నీ గత 3-4 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంస్థ ప్రజలకు వైద్యాన్ని తక్కువ చేయకూడదని అష్ట కష్టాలు పడి దీన్ని మేము వైద్యులు సంస్థ ముందుకు తీసుకొచ్చాము. దాన్ని మరి మన మంత్రి లోకేష్ గారు గుర్తించి ఆయన ముందు చొరవ తీసుకొని రావడము, మాట్లాడడము, ఇక్కడ ఉన్న ఎంపీస్ కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ ఆర్డిటి యొక్క పనితనాన్ని గుర్తించి వాళ్ళు చొరవ తీసుకొని ముందుకొచ్చి దీన్ని నిలబెట్టాలి ఈ సంస్థని అనే మంచి ఉద్దేశంతో వాళ్ళు చేశారండి. అది ఎంతో అభినందనీయమైనటువంటి. అది రోగులకి ఎలా ఉపయోగపడుతుందండి? రోగులకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే
ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మనం బత్తలపల్లి చూసుకుంటే దాదాపు 300 నుంచి 400 విలేజెస్ ఈ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే కళ్యాణదుర్గంలో 300 విలేజెస్ ఆధారపడి ఉన్నాయి. సో దాదాపు ఈ 2 హాస్పిటళ్ళు మనం చూసుకుంటే 700 నుంచి 800 మంది ఊర్లు విలేజెస్ ఈ వైద్యం మీద ఆధారపడి ఉన్నాయి. సో వారందరికీ కూడా ఇది ఎంతో మంచి ఇది డెసిషను. సో వారికి నాణ్యతమైన వైద్యం అందించడానికి మనకు ఫండ్స్ ఉండాలి. ఫండ్స్ ఉంటేనే మనము క్వాలిటీ ఎక్విప్మెంట్ కొనడం కానీ క్వాలిటీ వైద్యం అందించడం కానీ జరుగుతుంది. సో ఇది అందరికీ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. నమస్తే అమ్మా. హాయ్ సార్. మీ పేరు? సుజిత సార్. మీ ఊరండి? బత్తలపల్లినే సార్. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? ఇప్పుడైతే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వచ్చాను సార్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నేను ఇక్కడే చూయించుకున్నాను. అంటే డాక్టర్స్ ఏదైనా రెస్పాన్స్ కానీ అంతా కూడా మాకైతే బాగుంటుంది. సో నేను సెకండ్కి కూడా ఇక్కడే వచ్చాను. అంటే ఆర్డిటి ట్రస్ట్ నిజంగా అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుందని, అలాగే వైద్య సేవలు అందిస్తుందని, విద్యకు సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తుందని రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఎటువంటి సేవలు అందిస్తుంది ఎక్కువగా? అంటే నాకైతే దీని మీద ఐడియా లేదు సార్. మా ఫాదర్ అయితే చెప్తుంటారు, వాళ్ళైతే ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు, చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉండింటారు. ఇక్కడ చూసారంటే ఈ హాస్పిటల్ ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఒకటే కాదు, మొత్తం క్యాన్సర్ వాళ్ళకి కానీ హెచ్ఐవి పేషెంట్స్కి కానీ మొత్తం అంతా అందరికీ ఫుల్ కోఆపరేషన్తో మంచిగానే ట్రీట్మెంట్ ఇస్తుంది సార్. మా పరంగా అయితే మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అంటే ఒకరిని ఒకలా ట్రీట్ చేయడము, ఏదైనా మనీ కోసమే చేయాలి అనుకున్నట్టు అట్లా మాకైతే ఎప్పుడు అనిపించలేదు సార్. వాళ్ళైతే జెన్యున్గానే మాకు అందరికీ హెల్ప్ చేయాలన్న దాంతోనే చేస్తూ ఉంటారు. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి నిధులన్నీ, విదేశీ నిధులన్నీ సక్రమంగా వచ్చాయి. ఆ తర్వాత విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవ వల్ల ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. అంటే చాలా చెప్పారు కదా, క్లోజ్ చేయాల్సి వస్తుంది అలా ఇలా అని చెప్పారు కదా, అప్పుడు అనిపించింది. అంటే ఇంత హెల్ప్ చేసి, అంటే మీరు ఏ హాస్పిటల్ అన్నా చూసుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళగానే నార్మల్ డెలివరీ కాకుండా ఏదో ఒక కాంప్లికేషన్ ఉంది, సిజరీన్ చేసేస్తాము అది ఇది అని ఎంతో భయపెట్టిస్తారు. బయటకు వెళ్తే మనకి ఒక 1 lakh అన్న మినిమం ఛార్జెస్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చారనుకో ప్రతి వాళ్ళకి, అంటే ఏం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచిగానే ట్రీట్మెంట్ చేయించుకొని బయటకు వెళ్తారు సార్. సో ఇంకా క్లోజ్ చేస్తే ఇంకా చాలా కష్టమైపోతుంది అందరికీ. అంటే పాపం పేదవాళ్ళు అందరూ కూడా ఇంకా అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళలేరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. సో మళ్ళీ నిధులు తెప్పించి మళ్ళీ ఓపెన్ చేయించడం అన్నది నిజంగా చాలా గ్రేట్ సార్. అదే సార్, గవర్నమెంట్ కృషి వల్లే ఇదంతా వచ్చింది. చాలా థ్యాంక్స్. ఓకే. అమ్మా నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపూర్. ఏం పేరమ్మా మీ పేరు? మమత. మమత. ఆర్డిటి మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ చెకప్ బాగా చూస్తారు ఇక్కడ. ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుతున్నాయా మీకు? అన్నీ అందుతుంది. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి ఫండ్స్ బాగానే వచ్చేవి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ ఫండ్స్ను ఆపేసింది. గత ప్రభుత్వం కూడా దాని గురించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నారా లోకేష్ గారి చొరవతో మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉందండి. అంటే యాక్చువల్లీ మాకే కొంచెం సెటిల్ అయినాక మేమే డొనేట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి హ్యాపీ. అంటే ఎవరి వల్ల వచ్చినాయి అనుకుంటున్నారు నిధులు? మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వల్లే. నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ మొత్తం రాయలసీమ అంతా వాళ్ళు బాగా హెల్ప్ చేసినట్టున్నారు. ఓకే. అమ్మ నమస్తే. హలో నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నీలిమా. ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మవరం. ఓకే. ఆర్డిటి గురించి తెలుసా మీకు? ఆర్డిటి ఎటువంటి సేవలు అందిస్తుంది? మంచి సేవలు అందిస్తుంది. కొంతమంది లేని వాళ్ళకి బాగా చూసి వైద్యాలు బాగా చేస్తారు. అందరినీ ఒకటేలాగే ఈక్వల్ లాగా చూస్తూ ఉంటారు. ఓకే. అంటే ఆర్డిటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకి ఇల్లు కల్పిస్తుందని, అలాగే కొన్ని ఊర్లకి త్రాగునీటి సదుపాయాలను కల్పిస్తుందని, మరికొన్ని ఊళ్ళలో పాఠశాలను డెవలప్ చేస్తుందని రకరకాలుగా వింటున్నాం. అదేంటి అసలు ఏమేం చేస్తుంది సేవలు? ఆ సేవలు నాకు తెలియదు సార్. ఓకే. ఇప్పుడు ఆర్డిటికి 2021 వరకు వచ్చేటువంటి విదేశాల నిధులు ఏవైతే ఉన్నాయో అవి 2021 తర్వాత ఆగిపోయినాయి కదా. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు వచ్చినాయి. అది కూడా నారా లోకేష్ గారి చొరవతో వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు అప్పుడు లేకపోయి ఇలాంటి సదుపాయాలు లేకపోయి ఇప్పుడు మరీ స్టార్ట్ చేశారు అందరికి. ఎవరి వల్ల స్టార్ట్ అయినాయి అంటారు?
ఇప్పుడు ఇప్పుడు సీఎం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వల్ల